తక్కువ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి వీళ్ళందరి గురించి అండ్ బయట సిచ్యువేషన్ గురించి అంత బాగా అవగాహన ఉన్నాడు కాబట్టి కొన్ని డెసిషన్లో చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. సో మోస్ట్లీ టాప్ 2లో అయినా ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం గేమ్ ఎలా నడుస్తుందో ఏంటి అనేది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే. ఇంకోటి ఏంటంటే ప్రోమో అండి. హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే ప్రోమోని చూసిన తర్వాత ఎక్కల వనకే. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు. ఈరోజు అంటే రేపు జరగబోయే నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా భిన్నంగా ఉండబోతుంది. ఎవరైతే ఎక్స్ హౌస్ మేట్స్ బయటకు వెళ్ళారో వాళ్ళకి మధ్యలో జరిగిన డిస్కషన్కి, అక్కడ అర్జున్ డిస్కస్ చేసిన డిస్కషన్కి, అక్కడ వాళ్ళకి బయట జరిగిన ఇబ్బందులకి ఇవన్నీ గుర్తు పెట్టుకొని లోపలికి వచ్చి వాళ్ళు నామినేషన్ ప్రాసెస్ చేస్తారు. స్టార్టింగ్ సోనియా అక్క ఎంట్రీ, గేట్ పాస్ ఓపెన్ చేసింది. ఇంకా ఎవరినైతే నామినేట్ చేయదు అనుకున్నానో నేను వాళ్ళనే నామినేట్ చేసింది. చాలా పెద్ద చిచ్చు రేపింది అనమాట. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణని నిఖిల్ టాపిక్ విషయంలో నామినేట్ చేసింది. తర్వాత నిఖిల్ని యష్మిని కంపారిజన్ చేసుకొని నిఖిల్ని నామినేట్ చేసింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేనంత ట్విస్ట్ అనమాట. మీరే చూడొచ్చు. Yashmidi and yours, whatever she felt, she said. When she had that feeling. అది అంటే నిఖిల్కి అక్క అవుతుందా లేదా అనేది డౌట్ మీద ప్రేరణని అయితే నామినేట్ చేసింది. తర్వాత యష్మికి నిఖిల్కి మధ్య జరిగిన డిస్కషన్ని, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ని క్వశ్చన్ చేసి నామినేట్ చేసింది. నామినేట్ చేసేటప్పుడు వీళ్ళకైతే షుగర్ గ్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట. అవి కొట్టిన పగిలిపోతే. సో ఇది నామినేషన్ ప్రాసెస్ అనమాట. చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతుంది ఈ నామినేషను. ఈ 4 వారాలు చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఇంకేమైనా మిడిల్ వీక్లో ఏమైనా ఎవిక్షన్ జరిగే ప్రాసెస్ ఏమైనా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా డబుల్ ఎలిమినేషన్ చేయాలి. బట్ వీళ్ళు ఈ వీక్ నామినేషన్ కూడా ఎలిమినేషన్ చేయలేదు. సో మిడిల్ వీక్లో మళ్ళీ ఇంకో పర్సన్ ఏమైనా బయటికి పంపించే అవకాశం అయితే ఉండబోతుంది. సో చూద్దాం.